నమస్తే న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇవాళ మా విలువైన భాగస్వాములను కలిసాం. ఎన్డీఏ భేటీపైన మోదీ స్పందన. వైకాపాను జగన్ భాజపాకి సరెండర్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి. ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్. ఆంధ్ర ఓటర్లు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఊహించని తీర్పు. బుద్ధా వెంకన్న. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీలోని జరిగిన ఎన్డీఏ సమావేశం పట్ల మోదీ స్పందించారు. ఎంతో విలువైన మా ఎన్డీఏ భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటుగా జాతీయ ఆకాంక్షలు నెరవేర్చడం మా కూటమి లక్ష్యం. 140 కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతకై పాటుపడటంతో పాటుగా వికసిత భారత దిశగా కృషి చేస్తాం అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం ఫోటోలను కూడా మోదీ పంచుకున్నారు. ఇవాల్టి ఎన్డీఏ భేటీలోని మోదీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి త్వరలోనే వైకాపాను జగన్ భాజపాకు సరెండర్ చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. వారంలోనే సొంత నియోజకవర్గ పులివెందుల్లో కూడా వైకాపా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోందని అన్నారు. వివేక హత్య కేసును త్వరగా తేలుస్తామన్న ఆయన, ఢిల్లీ మద్యం కేసులో భారతీ ప్రమేయం పైన విచారణ చేస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని 150 రకరకాల ప్రయోగాలు వాళ్ళతో చేయించాలనుకునేది. ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఎంటర్ అయిందో బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవడం వలన వాలంటీర్ల వ్యవస్థ కానీ, కొందరు ఆఫీసర్లను ఐపీఎస్ ఐఏఎస్లను కూడా పక్కన పెట్టడం కానీ, 4వ విడతకు అవకాశం ఇవ్వడం కానీ జరగడమే ఈ యొక్క విజయానికి కారణం. ఈ ప్రవాహం ఇంతటితో ఆగదు. ఆయన మీద ఉండబడిన కేసులు ఎన్నో ఉన్నాయి. మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి కేసులో 8వ ముద్దాయి. అతని మీద కూడా చర్యలు ఫాస్ట్గా ఉంటాయి. వార్తలు వస్తున్నాయి ఇప్పుడే, ఎన్డీఏలో చేరతామని. అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో దరిద్ర పాలన పోయింది. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు. ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి తప్పులు చేసినాడు. నేను బటన్ నొక్కినా అని పోలింగ్ తర్వాత 4 రోజుల తర్వాత కూడా లండన్కు పోతూ నాకు 151 కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తాయి, 22 ఎంపీల కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయన్నాడు. 2 కలిపి 11 + 4 15 కూడా రాలేదు. అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్లను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని ఊగదంపుడు ఉపన్యాసం ఎండైంది. ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఇండ్లు కూడా కట్టకుండా తను మాత్రము బోడిగుండు చేసి ఋషికొండలో ఇల్లు కట్టాలనుకునేది ఇప్పటికీ అది స్టాప్ అయింది. ఇండ్ల నిర్మాణం జరగాల.
గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు. జలజీవన్ మిషన్ తొంగలో దొక్కినాడు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని తొంగలో దొక్కినాడు. పోలవరం కట్టలేకపోయినాడు. మేం ప్రజలకు అండగా ఉంటాం, వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా పనిచేస్తామని వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి సమయం ఇస్తాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలకి మేమెప్పుడు సిద్ధమేనంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని, కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పనిచేయాలని అన్నారు. మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీని వల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానున్నటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని, ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని, ఆరా మస్తాన్ది కేవలం బెట్టింగ్ల కోసం జగన్ అనుకో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీ పైన పేటరేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాల్లోని వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారని అన్నారు. చంద్రబాబు కుటుంబం పైన తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విజయం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఈ ముగ్గురు మనగాళ్ళు వీళ్ళు ప్రజల్ని రక్షిస్తారు, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్లో, సార్ మీరు మళ్ళీ 2024లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి, మీరు ఎంపీ టికెట్లు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టి ఎవరైనా సరే అధికారం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా. ఓకే తమ్ముడు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు పార్టీ అధినేత చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలనే దానిపైన గురువారం నాడు ఎంపీలతోని చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకుని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలోని పైరవీలు చేశారని చెప్పారు.
విజయవాడ కృష్ణానది తీరాన సీతమ్మ పాదాల చెంత ఉన్న శనీశ్వర ఆలయంలో గురువారం శనీశ్వర స్వామివారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు తూటపల్లి శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, స్నాపనాభిషేకం, నిత్యార్చనలు చేశారు. భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. శ్రీ గురుభ్యో నమః. తూటపల్లి శ్రీమన్నారాయణమూర్తి ప్రధాన అర్చకులు, విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయం, సీతమ్మవారి పాదాల వద్ద, విజయవాడ. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం. ఈరోజు శనీశ్వర స్వామివారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసిన ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి వేకువజామునే సుప్రభాత్ సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన, నిత్యార్చనలు జరిగినాయి. తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చన అభిషేకం, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది. ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం, తిలదానం, స్వామివారి యొక్క హోమం. తాజా ఎన్నికల్లో జగన్ను ప్రజలు ఆదరించలేదని కొందరు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ జగన్ను ప్రజలు ఆదరించలేదనేది వాస్తవం కాదని అన్నారు. అధికారం సాధించిన టీడీపీకి 45.6% ఓట్లు రాగా వైసీపీకి కూడా 40% ఓట్లు వచ్చాయని చెప్పారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొన్ని స్థానాల్లో వైసీపీ పరాజయం పాలైందని అన్నారు. అందరికీ నమస్కారం. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం, మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు. అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం, చెడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%. కేవలం 5.5% మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అహంకారమే వైకాపాను ముంచేసిందని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని, దాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నారని ఎద్దేవా చేశారు. విజయం సాధించిన తెదేపా, జనసేన నేతలకు పృథ్వీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఏమన్నాడండి, గ్లాసు సింక్లో ఉండాలండి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? బొంగులో ఉంది ఫ్యాను. ఇరిగిపోయే ఫ్యాన్కి అది శ్మశానాన్ని తీసుకెళ్తున్నారు ఈ రోజున. ఎక్కడ చూసినా అదే ఉంది. ఫ్యాన్ అని చెప్పి నా ఫ్యాన్ అన్నాడు. నేను చేసే యాడ్లో ఏమన్నారైనా ఫ్యాన్ వేయమంటామంటే, అయ్యా 5 ఏళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇంకా ఆపండి అన్నారు. అది నాకు తెలియక అడుగుతారు. అవ్వతాతలు ఏమయ్యారు?
ఆటో రిక్షా వాళ్ళు ఏమయ్యారు? నేనేమో పిల్లలకి బడికి పంపిస్తాను, నా పిల్లలు ఏమయ్యారు? నా అక్క చెల్లెలు ఏమయ్యారు? ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు. నాకు ఎక్కడో కనపట్లే, ఎక్కడ నేను ప్రమాణ స్వీకారం. వీళ్ళు ఏమన్నా కొత్తగా పార్టీ పెట్టి ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? మాట్లాడి మొత్తం ఉన్న ఏదో జీరో ఉంది ఇంకా పేరు, అది కూడా పోగొట్టి అహంకారం, అధికార మదం, ఒక క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి అహంకార పూరితంగా మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే శిక్ష ప్రజలు ఇచ్చారు. నా రివెంజ్, నేను ఏదైతే అనుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర, అది దేవుడు తీర్చాడు. దేవుడికి నేను హ్యాట్సప్ చెప్తాం. తిరుమల వెళ్తున్నాం, త్వరలో తలనీలాలు ఇస్తున్నాం. ఈ దరిద్రం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా చూడాలి, అద్భుతమైన పొజిషన్లో ఉండాలని చెప్పి అనుకున్నాం. అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాము అంటూ అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు శీలం అశ్విన్ కుమార్ అన్నారు. గురువారం మోఫీదేతో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అన్ని శాఖల్లో వైసీపీ నాయకులు జోక్యం చేసుకుని విపరీతంగా అవినీతి అరాచక పరిపాలన సాగించారని అన్నారు. జనసేన పార్టీ అభ్యర్థి మంత్రి ప్రసాద్ గారికి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. గడిచిన 5 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, రైతులకి నీళ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఏది గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో ఆ సమస్యలపై దృష్టి పెట్టి మళ్ళీ తీసేయమని ప్రగతి పదంలో నడిపించేందుకు మా నాయకుడు మండల ప్రసాద్ గారి సహకారంతో మేము అందరం ముందుకెళ్తాం. ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తొలగించే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. గడిచిన 5 ఏళ్లలో అరాచక పాలన చూసి మా ప్రజలు రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి పాలన, ప్రగతి వైపు వెళ్ళే పాలన చూస్తారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు అన్నిట్లో కూడా చాలా అరాచకాలు చేశారు. అవన్నీ మార్చి మళ్ళీ ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొచ్చి దేశం ప్రజల మనుగడని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయాణం ఉండబోతుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ గత 5 సంవత్సరాల్లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ ఉన్నటువంటి కోడూరు రోడ్లు కానీ, నాగలంక రోడ్లు కానీ ఆయన బంధువైనటువంటి మీ ఆధ్వర్యంలోనే సాగినాయి అని, అవి తొందరగా పాడైపోయినాయి అనేది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆరోపణలు. దాని మీద మీ సమాధానం? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమి నిరూపించలేకపోయారు. ఆ రోడ్డు కనుక నేనే వేసుంటుంటే ఇవాళ కోడూరు ప్రజలు 7,700 ఓట్లతో మెజార్టీతో మా నాయకుడు మండల ప్రతిపక్షం గెలిపించే వాళ్ళు కాదు. ఎలక్షన్ ముందు ఆ రోడ్డు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతోందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జీజీహెచ్లో 30 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్, దాతలిచ్చిన బెడ్స్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం 30 లక్షల రూపాయలతో లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. నమస్కారం, నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ఈనాడు మనము జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో లిఫ్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే, మనకు 3 అంతస్తులు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కింద నుంచి పైకి పేషెంట్ని నడవలేని వారికి కానీ, పేషెంట్లకు కానీ వీల్ చైర్లో లేదు బెడ్లో కానీ పైకి తీసుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి ఎంతో సహకరించి ఫండ్స్ రిలీజ్ చేసిన కలెక్టర్ గారికి ముందు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీని ఖర్చు 29,29.85 lakhs, 29,85,000. ఈ ఫండ్స్ మనకి రిలీజ్ చేసిన పూర్వ కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారికి, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రస్తుత కలెక్టర్ శ్రీ జె నివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల హాస్పిటల్కి వచ్చే అందరు పేషెంట్స్కి కూడా శ్రమ తగ్గుతుంది. కాకపోతే హాస్పిటల్ సూపరింటెండెంట్గా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రజలు సహకరించి ఆ లిఫ్ట్ని పేషెంట్లకి దాని ద్వారా ఒక అటెండెంట్కి ఉపయోగించుకొని పేషెంట్లు చూడడానికి వచ్చిన వారు మాత్రం దయచేసి మెట్లు నడకన వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. నడవలేని వారు పేషెంట్లందరూ కూడా లిఫ్ట్లో వెళ్ళొచ్చును.
మరలా క్యాజువాలిటీకి విశ్రాంత కలెక్టర్ శ్రీ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికారని నాయకులు బొబ్బిలి గోవింద్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఆయన నివాసం వద్ద 27, 28, 30 డివిజన్కు చెందిన బొబ్బిలి గోవిందు, శుంకర శేఖర్, శుంకర కుమార్, దవలూరి వీరభద్రరావు, నామ విష్ణు, నామరాజు, నామ శివ, నాగం శ్రీను, వీరన్న, రాజు తదితరులు కొండబాబుకు సాల్వా కప్పి అభినందించారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడి వైఎస్ఆర్సీపీ అరాచక పాలన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఈ అరాచక పాలనని ఎప్పుడు పోతాదా అని ఆలోచించారు. అదేవిధంగా ఎవరో కూడా, ఎందుకంటే మాట్లాడితే కేసులు పెట్టడం, మాట్లాడితే జైలు పంపించడం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ చేసినటువంటి అరాచక పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని 2004లో ఎవరో కూడా బయట మాట్లాడకుండా చక్కగా ఓటు రూపంలో న్యాయం చేశారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కాకినాడలో ఇంకా అరాచకాలు జరిగినాయి. ఈ అరాచకాలు పోవడానికి ముఖ్యంగా ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అందరికీ మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కాకినాడలో కొండబాబు గారికి అత్యధిక మెజార్టీ 55,200 ఓట్లు మెజార్టీతో రావడం, ఈ మాకు సుమారు నాకు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కనీ ఎరగని మెజార్టీ వచ్చింది. దానివల్ల కాకినాడ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు 27వ వార్డు, 30వ వార్డు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అందులో 27, 30లో కూడా కార్యకర్తలు, నాయకులు కూడా చాలా కష్టపడి ప్రతి ఇంటింటికి తిరిగి మన ప్రజల యొక్క మన్నల్లో పొంది ఇవాళ ఇంత అత్యధిక మెజార్టీ రావడానికి కారణం మన ప్రజలు గమనించారు. ఇక్కడి నుంచి ఏ రాజకీయ నాయకులైనా సరే కంపల్సరీ ప్రజలకి కావలసినటువంటి వాళ్ళకి అవసరాలు తీరుస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలని నాయకులందరికీ కూడా నేను మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. కూటమికి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పుతో కూటమి చరిత్ర సృష్టించిందని తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో యనమల మీడియాకు వెల్లడించారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్తారన్న దానికి ఎన్నికలే ఫలితాలే ఉదాహరణ అని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంపదను దోచేసి ధనవంతులయ్యారని ఆరోపించారు. సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు, నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్సు, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఇవాళ మా విలువైన భాగస్వాములను కలిసాం. ఎన్డీఏ భేటీపైన మోదీ స్పందన. వైకాపాను జగన్ భాజపాకి సరెండర్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి. ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్. ఆంధ్ర ఓటర్లు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఊహించని తీర్పు. బుద్ధా వెంకన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.